మాకెవరు పట్టించుకోవట్లేదు, ఇట్లా శృతి గారు మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, మా పొట్ట మీద ఎందుకు కొడతా ఉన్నారు, మేమేం చేసినాము, వాళ్ళకే సరిగ్గా శృతి లేదు, ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మా పొట్ట మీద కొట్టి బాన్సర్స్ ఎందుకు. మాకు శృతి ఉందో లేదో మాకు తెలుసు, అవన్నీ వాళ్ళకి మాట్లాడడానికి. ఓన్లీ బోనాల టైంలో శివశక్తుల పైసలతోనైతే బతుకుతలేరు కదా వాళ్ళు. చెప్పండి, నేను పెట్టిన మెసేజ్ ఏంటంటే ఆ రోజు స్పాన్సర్ దిక్కేలు కూడా మా 2 బోనాలు పడిపోయినాయి, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు బయట పెట్టలేదు ఆ ప్రూఫ్స్? ఇప్పుడు బాన్సర్స్ కావాలని పడేసిర్రు అనుకోవచ్చా, లేదంటే బై మిస్టేక్? నేను చెప్పేది వినండి. బాన్సర్స్ ముందు తరతరాల నుంచి, ఇప్పుడు మీరు ఇంత నుంచి మీడియాలో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు, ఒక 6 years 4 years 5 years కింద ఏ బోనాల కన్నా బాన్సర్స్ ఉన్నారా? ఒకసారి శృతి గారు ఒకసారి మాట్లాడండి. నేత్ర గారితో మీరు మా ముందే తీసుకున్నారు. అవును, యాక్చువల్లీ మీరు నన్ను అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను వచ్చి ఎందుకు క్వశ్చన్ చేయాలి మిమ్మల్ని? మీరు బౌన్సర్స్ గురించే కదండి మాట్లాడి. బౌన్సర్ గురించి మాట్లాడినా, బౌన్సర్ దిక్కెళ్ళి మా పిల్లల బోనాలు పడ్డాయి కాబట్టి మేడం నా కళ్ళతో చూసే కూడా మీరు తొయ్యకుండొచ్చు. ఒక్కొక్క బౌన్సర్ ఒక్కొక్కసారి ఎట్లా నెట్టేస్తారో మా కళ్ళతో. మీకు ఒక మాట మేడం, మీకు నాకేం దుష్మన్ లేదు. పాయింట్ అవుట్ చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడక ముందు వాళ్ళని అడగండి, ఫోన్ చేసి ఇవాళ శృతి టాపిక్ ఎందుకు మాట్లాడిందని వాళ్ళని అడగండి. డైరెక్ట్ మీరు బౌన్సర్ల వాళ్ళ పడ్డది, అందరు బౌన్సర్స్ అట్లా ఉంటారు కదమ్మా. మేడం నేను 2-3 బౌన్సర్స్ నా కళ్ళతో చూసిన మేడం. 2-3 పోతుంటే కూడా వినండి. అంటే 1 గంట 2 గంటలు బోనం ఎత్తుకోవాలంటే ఆ ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో తెలుసు. కాబట్టి ఇక్కడ మీకు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు పర్సనల్ గా ఒక లైన్ అనేది ఉంటే బాగుంటుందా, జనాలతో పాటు వెళ్తే బాగుంటుందా? మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి పర్సనల్ గా మాకు ఒక లైన్ పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ సిచ్యువేషన్స్ మీరే స్పేస్ చేస్తారు కాబట్టి మీకు ఇది క్లారిటీ ఉంటుంది. కానీ బోనాల ముందే ఒక మీటింగ్ పెట్టుకొని ఒక డిస్కషన్ చేసుకుంటే బాగుండేదిగా, ఈ ఇష్యూస్ రాకపోయేది కదా. మీరు ఇప్పుడు చేస్తారండి, ఇప్పుడు బోనాలు అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకుంటారు, మళ్ళా సంవత్సరం వరకు ఉండే జోగిని ఎవరో పోయే జోగిని ఎవరో, అప్పటి వరకు గుర్తు పెట్టుకునేటోళ్ళు ఎవరో, గుర్తు పెట్టుకునే వాళ్ళు ఎవరో. మరి ఇంత మీటింగ్ పెట్టిన తర్వాత కూడా మీ జోగినీలే, మీ మాటలే మీ వాళ్ళే ఇంటలేరు, కానీ ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెడితే ఇంటారన్న నమ్మకం ఉందా? ఈ మధ్య కాలంలో జోగినీలపై కొంతమంది ఫేక్ క్యాండిడేట్లు కొన్ని ఎలిగేషన్స్, అంటే మీరు ఏదైనా క్వశ్చన్ చేయబోతే కూడా, మీకున్న అనుభవాన్ని షేర్ చేయబోతే కూడా మీ మీద కౌంటర్ వీడియోలు చేస్తా ఉన్నారు. వాస్తవమా కాదా? పబ్లిక్ ఎవడొచ్చి ఒకరికి చేతని కాదు, అలాంటివి ఒక మన ధర్మాన్ని కాపాడుకోవడం చేత కాదు, చిన్న చిన్న పిల్లలకి మానభంగాలు జరుగుతున్న చేయని చేత కాదు. ఓన్లీ మా జోగిని శివశక్తుల కామెంట్ పెట్టే రైట్స్ ఎవడిచ్చిండు? శృతి గారు ఒక మాట, మీ మధ్యలో కొంచెం క్రాషెస్ జరిగినాయి మీ జోగినీల మధ్యలో, దాని వల్లనే డిస్టర్బెన్స్ అవుతున్నాయి అంటే ఒప్పుకుంటారా? శృతి అండ్ జోగిని శ్యామలకి ఇద్దరికి పడట్లేదు, ఎందుకంటే సికింద్రాబాద్ బోనం గురించి అనేది ఒకటి ఉంది. వాస్తవమా కాదా? ప్రతి ఒక్కటి ఏదన్నా ఉంటేనే దానికోసం టాపిక్ రైజ్ చేసి మాట్లాడతాం తప్ప అనవసరంగా పుట్టించుకోవడం, ఒకరిని కింద మొత్తం మీద శ్యామల అక్కడ చేసింది యాక్టింగ్ అని చెప్తారు. నేను శ్యామల పేరే చెప్పట్లేదండి. అక్కడ శ్యామల ఎందుకు? అక్కడ జరిగిన సరే, అక్కడ ఎవరైతే స్ప్రో తప్పి పడిపోయారో వాళ్ళు ఆడింది డ్రామా అంటారా? అసలు మీకు మేజర్ గా ఎమోషనల్ అయ్యే అంత బాధ, ఇబ్బంది ఎక్కడ, ఏ టైంలో జరుగుతుంది, ఎలాంటి సందర్భాలలో జరుగుతుంది? యాక్చువల్లీ అన్న, ఎంత ఇస్తారు మీకు ఫర్ డే? ఎంత ఉంటుంది? ఫర్ డే 1000 రూపీస్ 800 ఉంటుంది అన్న. అంతేనా? దానికే కదన్నా అవి కూడా మా పొట్ట మీద కొడతారు. యాక్చువల్లీ సీరియస్ గా నేను ఒక 2000 నుంచి 3000 ఉంటుంది అనుకున్నా ఫర్ డే. సీరియస్ గా 800 1000 అది కూడా ఎందుకు వచ్చిందంటే ఉండే స్టార్టింగ్ లో ఉండే 2000 ఉండే. యాక్చువల్లీ ఏమైందంటే మేము ఒక నైట్ బయలుదేరినామంటే మళ్ళీ నైట్ ఇంటికి వెళ్తామో లేదా గ్యారంటీ లేదన్న. yes right ఓపెన్ గా చెప్తున్నా నేను, ఎందుకంటే ఆ సిచ్యువేషన్
ఎట్లా అంటే ఒక్కొక్క నైట్ వర్షం పడుతున్నా ఎండ్ కాళ్ళు నించొని కాయలు కాసిపోతాయి మాకు. శృతికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా. ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హాయ్ అండి శృతి గారు. చెప్పండి. మీరు లైవ్లో ఉన్నారు, లైవ్ కాల్లో ఉన్నారు. చెప్పండి. అయితే మనకు నిన్న నైట్ 11:30 12 o'clock స్పాన్సర్స్ మెసేజ్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. చెప్పండి. మాకెవరు పట్టించుకోవట్లేదు, ఇట్లా శృతి గారు మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, మా పుట్ట మీద ఎందుకు కొడతా ఉన్నారు, మేమేం చేసినాము, వాళ్ళకే సరిగ్గా శృతి లేదు, ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మా పుట్ట మీద కొట్టి స్పాన్సర్స్ ఎందుకు. మాకు శృతి ఉందో లేదో మాకు తెలుసు, అవన్నీ వాళ్ళకి మాట్లాడడానికి అవసరం లేదు. మేము నేను మెసేజ్ పెట్టడానికి కారణం ఏంది, వాళ్ళకి కడుపుల పైన కొడితే వాళ్ళ పైసలు ఏం మాకు రావు, వాళ్ళ కడుపుల పైన కొడితే వాళ్ళ ఆర్డర్స్ ఏం ఓన్లీ బోనాల టైంలో శివశక్తుల పైసలతోనైతే బతుకుతలేరు కదా వాళ్ళు. చెప్పండి. నేను పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఆ రోజు పబ్లిక్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని వీళ్ళ వల్లనే పడిపోయినాయి. వీళ్ళ అంటే బాన్సర్స్ దిక్కేలు కూడా మా 2 బోనాలు పడిపోయినాయి, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు బయట పెట్టలేదు ఆ ప్రూఫ్స్? అదే అండి, బయట ఎందుకు, ఆల్రెడీ మీడియాలో చెప్పారు. ఆ పిల్లలు కూడా మొన్న ఉజ్జయిని మా అంకల్ దగ్గర పడిపోయిన పిల్లలు కూడా ఇంటర్వ్యూ చేసిరు కదా, మాట్లాడిరు కదా. ఓకే, వాట్ ఎవర్. ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పుడు బాన్సర్స్ కావాలని పడేసిరు అనుకోవచ్చా, లేదంటే బై మిస్టేక్? నేను చెప్పేది వినండి. బాన్సర్స్ అంటుర్రు మా కడుపుల పైన కొడుతుర్రు అంటే, మీరు ఒకరికి సెక్యూరిటీ ఉన్నప్పుడు పక్క వాళ్ళ బోనాలు కూడా చూసుకోవాలి కదా. మీరు ఓన్లీ పైసల కోసమే ఇంపార్టెన్స్ కాదు, మనం సెక్యూరిటీ చేస్తున్నాం అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కావద్దు, మీకు ఇబ్బంది కావద్దు. మీరు అట్లా చేసుకుంటే మాకేం ప్రాబ్లం అండి. ఎవరెవరు బాన్సర్స్ అన్నా పెట్టుకోండి. ముందు తరతరాల నుంచి, ఇప్పుడు మీరు ఇంత నుంచి మీడియాలో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు, ఒక 6 years 4 years 5 years కింద ఏ బోనాల కన్నా బాన్సర్స్ ఉన్నారా? వాట్ ఎవర్, మీరన్నది కరెక్ట్ పాయింటే. కాకపోతే ఒక 5-6 years బ్యాక్ ఉన్నట్టుగా ఇప్పుడు యూత్ ఉన్నారా ఆ విధంగా? యూత్ లేరండి. నేను ఏమంటున్నా, వాళ్ళు బాన్సర్స్ తోని మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను మా వాళ్ళు గొప్పగా మీడియాలలో దాంట్లో దీంట్లో చెప్పుకుంటే, మనం చేసేది ఏంది, ఇప్పుడు గవర్నమెంట్ మనం టార్గెట్, గవర్నమెంట్ తిడుతున్నాం, మరి మన తప్పు కూడా ఉంది. మన వల్ల, మనం పెట్టుకున్న బాన్సర్స్ వల్ల కూడా బోనాలు పడిపోయినాయి. అది ఎందుకు మాట్లాడట్లే, ఎందుకు పెట్టుకుంటున్నారు అన్న క్వశ్చన్ కి మాట్లాడినా గానీ, బాన్సర్స్ ని పెట్టుకో, బాన్సర్స్ తో మాకేం సంబంధం, వాళ్ళ కడుపు పైన కొడితే మాకేమన్నా వస్తుందా? మాట్లాడతారా? చెప్పండి. అర్థమైందా ఆమె మాట్లాడింది? ఒకసారి శృతి గారు ఒకసారి మాట్లాడండి. శృతి గారు, నా పేరు హర్షిత. నేను మీకు ఆ రోజు బల్కంపేటలో కనిపించాను నేత్ర గారితో. మీరు మా ముందే తీసుకున్నారు. యాక్చువల్లీ మీరు నన్ను అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను ఆ రోజు గుర్తుపట్టలేదు మేడం. క్వశ్చన్ అంటే గుర్తు పట్టకపోవడానికి నేను ఎందుకు మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయాలి మేడం? నేను వచ్చి ఎందుకు క్వశ్చన్ చేయాలి మిమ్మల్ని? మీరు బౌన్సర్స్ గురించే కదండి మాట్లాడేది. బౌన్సర్ గురించి మాట్లాడినా, బౌన్సర్స్ దిక్కెళ్ళి మా పిల్లల బోనాలు పడ్డాయి కాబట్టి బౌన్సర్స్ దిక్కెళ్ళి మాట్లాడి. ఎందుకు ఒక వీడియో కూడా బయటికి రాలే? ఏ వీడియో? పడ్డ పిల్లలు ఆల్రెడీ మీడియాకే వచ్చి చెప్పారు కదా మేడం. అయితే అంటే మీరు ఒక మాట, నా మాట వినండి మేడం. మీరు ఎందుకు ఒక వీడియో రా అంటే, మీరు మాకేం దుష్మన్లు కాదు, మేము ఎప్పుడు పెట్టుకోలే, మీకు మాకేం ప్రాబ్లం మా పొట్ట మీద కొట్టినట్టే కదా. ఇప్పుడు ఏమంటారు, బౌన్సర్స్ ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు మీకు 6 years అప్పుడు మీరు పాయింట్ కరెక్ట్ మాట్లాడారు. మీకు 6 years అప్పుడు వేరు జోయినీలు, ఇప్పుడు మీకు ఒక మర్యాద కానీ, మీరు ఒక ఫేమ్ కానీ, ఒక జోయిని బోనం ఎత్తుకొని ఆడుతుందంటే వేల పబ్లిక్ చూస్తారు, అది మీకు కూడా తెలుసు. మీరు ఒక వీడియోలో కూడా ఏమన్నారు, మేము ఒక ఇంటర్వ్యూకి పోతే ఒక ఇన్విటేషన్ కార్డ్ వస్తే ఆ కార్డ్ ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు డ్రగ్స్ తీసుకొని తాగి చేసి వస్తున్నారు అని అన్నారు. అవును, మీరే అన్నారు కదా. మేమేం చేస్తున్నాం అప్పుడు? మేము కావాలని, మేము ఒకటే అమ్మ మీకు చెప్పేది, మేము కావాలని ఎవరిని తొయ్యము. మేము కూడా మనుషులమే, ముసలోళ్ళు ఏంటిది, పిల్లలు ఏంటిది, మేము కూడా బోనాలు ఎత్తుతాం. నా కళ్ళతో చూసే కూడా మీరు తొయ్యకుండొచ్చు. ఒక్కొక్క బాన్సర్ ఒక్కొక్కసారి ఎట్లా నెట్టేస్తారో మా కళ్ళతో. ఒక మాట మేడం, మీకు నాకేం దుష్మన్ లేదు, మీ కడుపైన కొడితే నాకేం 10 రూపాయలు రావు, వినరా? అక్కడ నాకన్నా సీనియర్స్ పెద్దవాళ్ళు కూర్చోని మీడియాల ముందు ఎంతసేపు వీళ్ళు చిచ్చోర చేత బోనాలు వాడేసుకురు, పోలీసు వాళ్ళు వాడేసుకురు, గవర్నమెంట్ వాడేసి అంటే, మనం పెట్టుకున్నప్పుడు మన బాన్సర్స్ కి మనం కరెక్ట్ చెప్పి పక్క వాళ్ళని చూసుకోండి, చేసుకోండి. మన నుంచి అయినా మిస్టేక్ ఎందుకు చెప్పట్లన్న పాయింట్ అవుట్ చేసి మాట్లాడిన తప్ప, మీ కడుపుల పైన కొట్టాలి మీతో నాకు ఎలాంటివి లేదు. సరే శృతి అమ్మ, నేను ఏమంటున్నా అంటే, ఒక మాట,
ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు అన్న పాయింట్ ఓకే, నేను అగ్రి చేస్తా. కానీ మీరు అందరు కాదు, కొంతమంది బౌన్సర్స్ వల్ల అని చెప్పొచ్చు కదా. అందరు బౌన్సర్స్ ఎందుకు కలపడు? అందరు బౌన్సర్స్ ఏంది కదా, బౌన్సర్ ని పెట్టుకున్న వల్ల మన వాళ్ళ బోనాలు కూడా అదే వస్తున్నాయా? మా మాట విధానంలోనే ఉంటది. బౌన్సర్స్ అనేది ఎట్లుంటది, కొంతమంది అనేది ఇప్పుడు జోయినలు అందరిని అన్నారు కదా, కొంతమంది జోయినుల వల్ల అని మాట్లాడతాం మనం కూడా. కొంతమంది జోనీలు ఎందుకు మేడం, మరి పాయింట్ అవుట్ చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడక ముందు వాళ్ళని అడగండి ఫోన్ చేసి, ఇవాళ శృతి టాపిక్ ఎందుకు మాట్లాడిందని వాళ్ళని అడగండి. శృతి టాపిక్ ఎందుకు తీసింది, బౌన్సర్స్ టాపిక్. నేను మా పిల్లల్ని ఇదే ఈటీవీ సంతోష్ గారు ఉన్నారుగా, బౌన్సర్ దిక్కలు పడిపోయిన పిల్లల్ని ఇవాళ 2 రోజులు బోనం ఉన్నాయి, ఎల్లుండి పడిపోయిన పిల్లల్ని 100% సంతోష్ ఛానల్ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాను నేను. అమ్మ నేను అడిగింది మీరు ఆన్సర్లు ఇవ్వలే. నేను ఏమన్నా అంటే మీరు పడ్డది మీరు చెప్పిర్రు ఓకే, కానీ అందరు బౌన్సర్స్ అట్లా ఉండరు కదా. అందరూ నేను బౌన్సర్స్ కూడా మాట అందరి కోసం అంటే అందరు ఉంటారు. ఇప్పుడు నేను ఒక మాట నేను ఏమంటున్నా అంటే శృతి అమ్మ మీకు రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఏ ఇంటర్వ్యూ మీరు అడగండి బౌన్సర్స్ పల్ల పడ్డాయి అని చెప్పండి, మీ దగ్గర ఉందన్నారు. కానీ అందరూ అట్లా ఉండరు. కొంతమంది వల్ల పెట్టుకునేటప్పుడు ఒకటే మీరు చెప్పాలి, ఇట్లుండాలి అని చెప్పుకోండి అని చెప్పి ఒక మాట చెప్తే అది వేరే ఉంటుందమ్మా. డైరెక్ట్ మీరు బౌన్సర్ల వల్ల పడ్డది అందరు బౌన్సర్స్ అట్లా ఉండరు కదమ్మా. మేడం నేను 2-3 బౌన్సర్స్ నా కళ్ళతో చూసిన మేడం. 2-3 పోతుంటే కూడా వినండి, ఒక బోనం పోతుంటే మీరు శృతి గారు అయితే ఈ బౌన్సర్ ఏమంటున్నారంటే ఓకే అవ్వచ్చు, నేను జరగలేదని అనట్లేదు, కానీ అందరం అట్లా ఉండం కదా, కొంతమంది అంటే బాగుంటుంది కదా, అందరు బౌన్సర్స్కి ఎందుకు రుద్దుతున్నారని ఆమె పాయింట్. అందరు సార్ నేను సంతోష్ గారు నేను చెప్పేది, బౌన్సర్స్ దిక్కెళ్ళి అక్కడ బోనం పడిపోయింది, మనకి బౌన్సర్స్ అవసరం ఆ దేవుడికి అన్న కానీ అందరు బౌన్సర్స్ కి అందరు రుద్దిరు. నాకు చూసినాయి మా కళ్ళతో జరిగినాయి కాబట్టి నేను ఏదున్నా ఉంటేనే మాట్లాడతా, లేనిది ఎవరిపైన పుట్టించి ఎవరిపైన నెట్టే క్యారెక్టర్ అది కాదు. ఓకే శృతి గారు, ఒక విషయం ఏంటంటే ఇక్కడ మేజర్ పాయింట్, మీరు అంటే 1 గంట 2 గంటలు బోనం ఎత్తుకోవాలంటే ఆ ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి ఇక్కడ మీకు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు పర్సనల్గా ఒక లైన్ అనేది ఉంటే బాగుంటుందా, జనాలతో పాటు వెళ్తే బాగుంటుందా? మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి పర్సనల్ గా మాకు ఒక లైన్ పెట్టండి, ఎందుకంటే జనాలు రాను పెరిగిపోతున్నారు. రాను పెరిగిపోయి ఇప్పుడు జనాలు ఏంటంటే చూసుకోరు, నెత్తిపైన బోనం ఉంటే ఎవరన్నా ఒకరు నూకినాను కూడా పడిపోయినాను కూడా మనం ఎన్నో విధాలుగా ఆలోచించుకుంటాం. కాకపోతే మాకు అలాగా లైన్స్ పెట్టండి. అవి కూడా ఈ లైన్స్ కూడా ఇవన్నీ కూడా ఎప్పటి నుండి అండి, ఒక 4 అంతకు ముందు అయితే అందరితో పాటు వదులుతుండే కదా. మీరు బాటాకాడి నుంచి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ చెప్తా, బాటాకాడి నుండి అక్కడ వరకు విత్ పబ్లిక్ తో సహా మనం వెళ్తుండే. కొన్ని ఏమైందంటే కొంచెము ప్రాబ్లం జరగడం వల్ల ఈ మధ్య బాగా రీల్స్ లలో ఆన్లైన్ మీరు బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి వీళ్ళు అనేది ఏంటంటే మేము వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాం, జోగినీలకు వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు, వాళ్ళ మీద పడతా ఉన్నారు కాబట్టి మాకు ఫేమస్ అవసరమే లేదు. మాకు భగవంతునితో సంబంధం, నేను ఏది ఉన్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఫేమస్ అయితే నాకేం ₹1 గవర్నమెంట్ ఇయ్యదు, ఏ పబ్లిక్ కూడా ₹1 పెట్టాడు. బోనాలు ఉంది కాబట్టి ఎవరు టైం ఇవ్వట్లేదు. మా కమిటీ ఆల్రెడీ మొన్న మారు బోనాలు జరిగినాయి కదా మినిస్టర్స్ తో, ఇక్కడ ఉజ్జయిని మాంగాలి. అదే రోజు మా కమిటీ మాట్లాడి ఇదే అడిగితే, పెద్దవాళ్ళు అడిగితే కూడా మీరు ఇవన్నీ జరుగుతున్నాయి కదా అంటే, ఇప్పుడు బోనాలు కాగానే 1 వీక్ లో భారీ ఎత్తున మా కమిటీ ఒక పంచాయతీ పెట్టింది. అంటే నాట్ ఓన్లీ ఇష్యూ సికింద్రాబాద్ దగ్గర జరిగినది కాదు, సికింద్రాబాద్ కానీ నాలుగు కానీ కొంతమంది పిల్లలు ఈ డీజిల్ పోసుకోవడం, వాటర్లు పోసుకోవడం, ఇవన్నీ అరిగట్టడానికి ఒక పెద్ద భారీ ఎత్తున పెట్టింది ఆల్రెడీ. కాకపోతే ఈ బోనాలు ఉన్నాయి ఈ శ్రావణంలో. నా పాయింట్ అది కాదు శృతి గారు, నేను ఏమంటున్నా, ఆల్రెడీ ఈ సిచ్యువేషన్స్ మీరే స్పేస్ చేస్తారు కాబట్టి మీకు ఇది క్లారిటీ ఉంటుంది, కానీ బోనాల ముందే ఒక మీటింగ్ పెట్టుకొని ఒక డిస్కషన్ చేసుకుంటే బాగుండేదిగా, ఈ ఇష్యూస్ రాకపోయేది కదా. ఎందుకు ప్రాబ్లం రాకముందుకే సాల్వ్ ఎందుకు చేసుకోవట్లేదు? జోగినీలు ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చేస్తారండి, ఇప్పుడు బోనాలు అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకుంటారు, మళ్ళీ సంవత్సరం వరకు ఉండే జోగిని ఎవరో పోయే జోగిని ఎవరో అప్పటి వరకు గుర్తుపెట్టుకునేటోళ్ళు ఎవరో గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరో. కానీ బోనాల ముందు నెల రోజుల ముందా 15 రోజుల ముందా మీరందరూ ఒక యూనిట్గా ఉండి మనకు మచ్చొస్తుంది జోగినీలకి, ప్రతి ఒక్కరు వేరే విధంగా, ఇప్పుడు మీ ఒక్కరి మీద కాదండి పోతరాజుల మీద కూడా ఈ విధంగానే వస్తూ ఉన్నది. నాకే దగ్గర 100 నుంచి 200 రావచ్చు. యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎందుకు వాళ్ళని సరే వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మనం వాళ్ళని డిఫేమ్ చేయొద్దన్న ఉద్దేశంతో ఇప్పటివరకు నేను ఎక్కడైనా E960 ఎక్కడ కనిపించలేదు మీకు బోనాలల్లో, ఆ ఉద్దేశంతోనే రావట్లేదు. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, మీరు ఫస్టే క్లారిటీ తీసుకొని ఒక మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. సరే మీరు కరెక్ట్ మాట్లాడారు. ఫస్టే బోనాల కంటే ముందే మా పెద్దవాళ్ళు రంగమ్మ అని పెద్ద మనిషి రిలీజ్ చేసింది ఏమని,
ఇలాంటి డ్రెస్లు వేసుకొని రావాలి, ఇలా గోడలు ఎక్కొద్దు, ఇలా డీజిల్ ఎక్కొద్దు. ఆల్రెడీ వీడియోస్ కూడా మేము రిలీజ్ చేసినాం. బోనాల కంటే ముందే మీరు అది చూసినో చూడలేదో ఇన్స్టాలో కూడా పెట్టాము. ఎవ్వరు పాటించలేదు. పాటించనందుకే ఇప్పుడు భారీ ఎత్తున అందరినీ ఖండించి ఎవరు డీజిల్ తీసినా ఎవరు తీసినా గవర్నమెంట్ కి పోలీస్ వాళ్ళకి అప్పచెప్పేస్తాం వాళ్ళ ఇట్లాంటివి మాట్లాడడానికి ఇప్పుడు మీటింగ్ అరేంజ్ చేసింది. ఈవెన్ ఈ బాన్సర్స్ టాపిక్ కానీ ఏ టాపిక్ కానీ ప్రతి ఒక్క జోగిని ఫేమ్ అయినోళ్ళు ఫేమ్ కాని ప్రతి ఒక్కరు రావాల్సిందే ఆ మీటింగ్ కి. ఆడ ఆన్సర్ ఇచ్చి మా పెద్దవాళ్ళు ఏం నిర్ణయిస్తారో దాన్ని బట్టి ముందుకెళ్తాం. ఓకే, మీరే అన్నారు ఆల్రెడీ మీటింగ్ జరిగింది, మీరు చూసారో లేదో అని. మరి ఇంత మీటింగ్ పెట్టిన తర్వాత కూడా మీ జోగినీలే మీ మాటలే మీ వాళ్ళే ఇంటలేరు, కానీ ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెడితే ఇంటారన్న నమ్మకం ఉందా? ఇక ఇప్పుడు అంటే అప్పుడు ఖాళీ వాయిస్ రికార్డ్స్ మీటింగ్ అయినాం. ఇప్పుడు ఏదైనా అండి ఎవడో ఒకటి తప్పు చేసిండని అంటే ఒకటేసారికి ఈసారి మా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అందరు కూర్చొని మాట్లాడి లాస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ చెప్పి కట్టినామంటే కఠినంగా శిక్షిస్తారని చెప్పడానికే మీటింగ్ అరేంజ్ చేసిండ్రు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అయితే శృతి గారు ఇంకొక మాట, ఇది మీకు కొంచెం హట్టింగ్గా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో జోగినీలపై కొంతమంది ఫేక్ క్యాండిడేట్లు కొన్ని ఎలిగేషన్స్, అంటే మీరు ఏదైనా క్వశ్చన్ చేయబోతే కూడా మీకున్న అనుభవాన్ని షేర్ చేయబోతే కూడా మీ మీద కౌంటర్ వీడియోలు చేస్తూ ఉన్నారు. వాస్తవమా కాదా? అవును. దానివల్ల మీరు ఎందుకు దానికి రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు? కారణం ఇక్కడ మీ జోగినీల మధ్య మీకే క్లారిటీ లేదనుకోవచ్చా, లేదంటే మీకు పడట్లేదు అనుకోవచ్చా? క్లారిటీ ఎందుకు లేదు సార్, ఎవడో పిచ్చోడు పిచ్చి కుక్కల్లాగా వాగుతుంటే ఒక చిన్న మాట నేను చెప్తా, పబ్లిక్ కి కూడా అడుగుతాను నేను. మాకు పాయింట్ అవుట్ చేసి మాకు ట్రోల్ చేసే ముందు ఇన్ని ఆలయాలను ధ్వంసం చేసి 2 సంవత్సరాలలో ఏ పబ్లిక్ ఎవడొచ్చి ఒకరికి చేతని కాదు, అలాంటివి ఒక మన ధర్మాన్ని కాపాడుకోవడం చేత కాదు, చిన్న చిన్న పిల్లలకి మానభంగాలు జరుగుతున్న చేయని చేత కాదు. ఓన్లీ మా జోగిని శివశక్తుల కామెంట్ పెట్టే రైట్స్ ఎవడిచ్చిండు? ఓకే, చెప్పండి, నేనే అడుగుతాను. మీ పబ్లిక్ ప్రతిదానికి మా కామెంట్స్ పెట్టే బదులు మీరు ఏం ధర్మం పాటిస్తుండ్రు? మీ ధర్మం మీరు ముందు పాటించి మీ ఇంట్లో మీరు సక్రమంగా చూసుకొని చేసి నేను ఇది కూడా చెప్తాను, మా తప్పు ఉంటే డైరెక్ట్ చూసి మా కామెంట్ పెట్టండి, మా తప్పు ఉంటే డైరెక్ట్ మీరు ఇట్లా చేస్తారని అడగండి, మేము దానికి ఒప్పుకుంటాం. మంచిదానికి చెడ్డదానికి ఇష్టమున్న ట్రోల్స్ చేసి ఇష్టమున్న పాయింట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మేము ఇప్పుడు ఈ పంచాయతీలో తీయదలుచుకున్నాం. మేము ఏం ఊకోమండి. శృతి గారు ఒక్క విషయం, వరకు తప్పు చేయము. తప్పు చేస్తే మమ్మల్ని ఖచ్చితంగా మొన్న నేను బోనం దించిన డైరెక్ట్ మీడియాలో ఒప్పుకున్నా, అవును నేను దించిన తప్పు జరిగిందని, తప్పు చేస్తే నేను తప్పు జరిగిందని చెప్తాను 100%. జోగిని శృతి గారు ఒక్క మాట, మీ మధ్యలో కొంచెం క్రాషెస్ జరిగినాయి మీ జోగినీల మధ్యలో, దానివల్లనే డిస్టర్బెన్స్ అవుతున్నాయి అంటే ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోనండి. మా వల్ల ఇలాంటివి మాకు ఏమున్నా ఇవాళ కాకుండా రేపు మేము మాట్లాడుకుంటాం తప్ప అలాంటివి మాకు ఏమి ఉండవు. మీరే కదా మీడియాలోకి వచ్చి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో, మీ గురించి మీరే కదా. ఇప్పుడు ఒక మాట అండి, మీకు ఒకటి జరుగుతుంది, మీ వర్షన్ మీరు చెప్తారు, నాకు ఒకటి జరుగుతుంది, నా వర్షన్ నేను చెప్తా, దాని మీద ఒకరు చెప్తాను. దీనివల్ల ఇప్పుడు మీరు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినంటే, కామెంట్లు పెడతా ఉన్నారు అన్నప్పుడు మీరు ఈ విషయాన్ని బయటికి రాకుండా మీ దాంట్లో మీకు ఇప్పుడు బయట చాలా మందికి ఉన్న ఇదేంటంటే, ఇప్పుడు శృతి అండ్ జోగిని శ్యామలకి ఇద్దరికి పడట్లేదు, ఎందుకంటే సికింద్రాబాద్ బోనం గురించి అనేది ఒకటి ఉంది. వాస్తవమా కాదా? అవునా? పడట్లేదు అని అంటే మీరు ఒకటి గమనించండి, ఆమె ప్రెస్ మీట్ లో బోనం దించడానికి సిగ్గు శరం ఉండాలి అని ఒక మాట అన్నది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, బోనం దించడానికి సిగ్గు శరం లేదు కదా అంటే, నేను అక్కడ ఏం జరిగింది నాకు సిచ్యువేషన్ తెలియదు. అక్కడ రాధిక గాని నిశక్రాంతి గాని వీళ్ళు ఇంకిద్దరు ముగ్గురు శివసత్తులు కింద పడి, ఆమె సృహ తప్పిపోయింది, కింద పడి ఏడుస్తుంటే నేను అప్పుడే బోనం ఎత్తుకొని వస్తే, నిజంగానేనా మా బోనాలు సెక్యూరిటీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు మాకు ఇంత హామీ ఇచ్చి నిజంగానే పారేసిండ్రు వచ్చా అన్న అనుభవం, అది కూడా మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. బోనం దించు అన్న వీడియోస్ నేను మీకు పంపిస్తాను. దించు అంటే మా కమిటీకి, ఎందుకంటే నాకన్నా సీనియర్ ఆమె, మాకన్నా సీనియర్ కాబట్టి ఆమెకు విలువ ఇచ్చి, ఆ కమిటీకి విలువ ఇచ్చి, అమ్మ నీ కమాన్ దగ్గర ఎన్నో పటాలు వేస్తారు, సూర్యబోనం ఎక్కుతుంది, అన్ని ఎక్కుతుంది, ఆ భావనతో నేను మా కమిటీకి వాల్యూ ఇచ్చి దించింది తప్ప ఆమెనే చేసింది ఇది. కానీ ఫస్ట్ ఈ పాయింట్ ఆఫ్ ఆమె తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది, ఓపెన్ గా మాట్లాడండి, దానికంటే ముందు మీరే కదా యాక్టింగ్ చేసిర్రు, డ్రామా చేసిర్రు అని మాట్లాడింది మీ నుంచే వచ్చింది కదా. మిమ్మల్ని అడుగుతా, మీరు ఇంత ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీకు నిజం అనిపించిందా? నిజం అనిపించిందా? ఒకటి నేనేం చెప్తా అంటే, శృతి గారు ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్. నేనేమంటా ఉన్నా, మీరు ఉపవాసం ఉంటారా లేదా బోనం ఎత్తుకునేటప్పుడు? ఉపవాసాలు ఉంటారా లేదా మీరు?
ఒక పొద్దుతో ఉండే కదా మీరు బోనం ఎత్తేది. మరి ఇప్పుడు అది యాక్టింగ్ అనాలనా నేను ఏమనాలి? ఇప్పుడు నేనేం థింక్ చేస్తా అంటే ఓపెన్గా నేను బోనాలు తీస్తాను కాబట్టి నేనైతే యాక్టింగ్ అని అనను. ఎందుకని అంటే నిజంగానే యాక్టింగ్ చేశారా లేదా పక్కన పెడితే యాక్టింగ్ అనలేదండి ఆడ. నా అప్పుడే ఏడవడం, అప్పుడే ఇది కావడం, అక్కడ ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు ఎవరు కాదండి. బంగారం పోయింది అనడం, మళ్ళీ నెక్స్ట్ డే మంచిగా ఆడడం చేయడం, ఎవరండి అంత పిచ్చోళ్ళ పబ్లిక్? మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే మీరు సీరియస్ గా? తీసుకుని ఇప్పుడు మా కమిటీలో ఒకటే చెప్పిండ్రు, మేము పంచాయతీ పెట్టే వరకు మీరు ఎవరు ఏం చేయకండి. మొన్న డిపార్ట్మెంట్ కి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని అడిగారు నెక్స్ట్ డే పోయినప్పుడు, ఏమైందండి మా టెంపుల్ ని ఇంత బదనాం చేస్తారా, ఇట్లా బంగారం పోయింది అది ఇది అని. మరి ఇప్పుడు బంగారం టాపిక్ ఏమైంది, దొరికింది అది అంటే, సార్ బోనాలు అయిపోయినాక మా వాళ్ళు కమిటీ వాళ్ళు పిలిచినాక బంగారం ఉందా, నిజమా కాదా, అబద్ధమా అని మా పెద్ద వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ కి చెప్తా అన్నారు. ఓకే, అయితే ఇక్కడ నేను అడగడానికల్లా మేజర్ కారణం ఏంటంటే శృతి గారు, ఇప్పుడు మీడియా అనేది చూపించింది చూపిస్తుంది, దానిలో కొంత కల్పితాలు ఉన్నాయా ఇంకోటి ఉన్నదా పక్కన పెడితే నా పాయింట్ మీకు అర్థం కావచ్చు. అంటే మీరే ఒక్కరి గురించి చెప్పుకున్నా జోగినీళ్ళు అందరూ ఒకటే, ఒక తప్పు జరగని ప్లేస్ ఎక్కడ లేదు. కాకపోతే ఇది వేరేలాగా పోర్ట్రేషన్ అవుతుంది కదా. అంటే వీళ్ళకి ఒక కోఆర్డినేషన్ లేదు, వీళ్ళకే క్లారిటీ లేదు, వీళ్ళకు శృతి కలవట్లేదు, వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నారు, ఒకరికొకరు పడట్లేదని. మాకు సంబంధం లేదండి. ఫస్ట్ శృతి పబ్లిక్ గమ్మనండి. ఫస్ట్ శృతి ఒకరికి పాయింట్ అవుట్ చేసే కన్నా మనం ఏం చేస్తున్నాం ఈ దేశం కోసము, మనం ఏం చేస్తున్నాము, ఎన్నో పొరపాట్లు ఎన్నో జరుగుతున్నాయి. ఒక మాట నేను అడుగుతా పబ్లిక్ ని, మేము బోనాల జాతర సికింద్రాబాద్ బల్కంపేట బోనాల జాతర అవుతాయి, మరి మీకు మన కల్చర్ కోసం ఏం తెలుసు? ఇష్టం ఉన్నోడు ఇష్టం చిచోర లెక్కలు, ఆడపిల్లల్ని చిరాయించడం, జోగినీళ్ళు అనుకుంటా చూడడం, అలాంటివి ముందు వాళ్ళని సుధరాయించినాక వేరే వాళ్ళకి మాకు పాయింట్ అవుట్ చేయమని అప్పుడు మేము మాట్లాడతాం. ఓకే ఓకే, ఇప్పుడు శ్యామల గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా? నేను ఎవ్వరి కోసం ఏం చెప్పాను సార్, ఒక్కటే చెప్తున్నా, మా కమిటీ మీటింగ్ పెట్టింది, ఇంకొక వారం రోజులు ఉంది. ఆ మీటింగ్ పూర్తయినాక ఆ మీటింగ్ లో అందరు మాట్లాడినాకనే ఎవరు ఏంది, నేను ఒక్క మాట మీకు చెప్తున్నా, ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఉంటది గొప్ప, నేను అది మాట్లాడను. సరే మీరు ఇన్ని అంటున్నారు, మీకు శృతి లేదా అంటే, నాకు శృతి ఉంది కాబట్టి ఇంతవరకు రాని గవర్నమెంట్ ముందరికి నా పెద్దోళ్ళని తీసుకొని వెళ్ళిన నేను. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఫేమ్ అయిన శివసత్తుల కంటే ముందు నుంచి చరిత్ర నుంచి ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు, మరి వాళ్ళని ముందు నుంచి పెట్టినుంటే ఇవన్నీ కాకపోతుండే కదా. ఎస్ కరెక్ట్ పాయింట్. ఇక్కడ మీరు శృతి గారు ఒకటి గ్రహించాలి, ఇప్పటి వరకు ఎప్పుడు సంతోష్ మీ పైన నెగిటివ్ వీడియో అయితే చేయలేదు. చేశారని మీరు అనుకుంటున్నారా? లేదు, అనుకోలేదు. ఎందుకంటే మీది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి అనేటివి తెలుసు కాబట్టి. కొంతమంది మాట్లాడినా జోగినేల కష్టాలు ఈ విధంగా ఉంటాయి, బోనం ఇంత బరువు ఉంటుందని మాట్లాడడం జరిగింది. నా ఇంటెన్షన్ ఈస్ మిమ్మల్ని ఏదో తప్పుగా చూపించాలని కానీ ఇంకోటి కానీ కాదు. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ కూడా ఈ బాన్సర్స్ది కూడా నేను యాక్చువల్ రాత్రి 11:30 ప్రాంతంలో నాకు మెసేజ్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. నేను ఎవరో అనుకున్నా, అంటే నార్మల్గా ప్రాబ్లమ్స్తో పెడతారు కాబట్టి కంపల్సరీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేను రాత్రి 1 గంట దాకా కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. మా పరిస్థితి ఎవరు ఒక్క మీడియా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఫేమ్ లేం కాబట్టి అట్లా చేస్తున్నారు అన్నప్పుడు నాకు అనిపించింది, సరే ఎవరైనా ప్రాబ్లం చెప్పుకోవడానికి కదా మీడియా ఉన్నది, ఎందుకు ఉన్నదాన్ని చూపించడమే, వాళ్ళ పరిస్థితి కూడా ఏందో చూపించాలన్న ఇంటెన్షన్తో ఒక క్లారిటీ ఉండాలి. సంతోష్ నాకు పరిచయం ఉన్నాడు, మరి లైవ్ కాల్లో నాకు ఒక మాట నన్ను అడిగితే నేను క్లారిటీ ఇస్తుంటే కదా అని ఉద్దేశంతోనే నీకు కాల్ చేయడం తప్ప మిమ్మల్ని ఏదో తప్పుగా చూపించాలని ఎవరైతే బాన్సర్ ఉన్నారో ఆమె కూడా మిమ్మల్ని తప్పుగా మనట్లా. ఒక మాట చెప్తున్నాండి, ఎవ్వరు తప్పుగా చూపించాలనుకున్నా మేము మా తప్పుగా, నేను ఏది స్ట్రైట్ ఫార్వర్డ్, మీరే కాదు ఇంకా 10 మీడియాలు వచ్చి నాకు వీడియో కాల్స్ కానీ నాకు ఇంటర్వ్యూ తీసుకుని నేను భయపడే మనిషిని కాదు. ఉన్నది ఉన్నట్టు నేను అనలేదు ఆ మాట, మీరు భయపడతారు అని అనలేదు. చెప్తున్నా, మీరు ఇట్లా మేము చేయడానికి కారణం ఇది అని అంటే ప్రతి ఒక్కటి ఏదన్నా ఉంటేనే దానికోసం టాపిక్ రైజ్ చేసి మాట్లాడతాం తప్ప అనవసరంగా పుట్టించుకోవడం, ఒకరిని కింద మొత్తం మీద శ్యామల అక్కడ చేసింది యాక్టింగ్ అని చెప్తారు. నేను శ్యామల పేరే చెప్పట్లేదండి, అక్కడ శ్యామల ఎందుకు, అక్కడ జరిగిన సరే అక్కడ ఎవరైతే స్ప్రో తప్పి పడిపోయారో వాళ్ళు ఆడింది డ్రామా అంటారా? శృభ కూడా అనట్లేదు నేను. ఆ పబ్లిక్ మమ్మల్ని ఏం క్వశ్చన్ చేసిరు, ఇప్పుడు మీరైనా ఉన్నారు, మీరు ఒక ఇంటి దగ్గర అవుతారు, మీరు అట్టి ఇప్పుడు నన్నే ఇన్ని క్వశ్చన్స్ అడిగి ఒక మాట, మీరు మీడియా వేరే మీడియా వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి అదేంటి మేడం అప్పుడే నవ్వడం, అప్పుడే ఏడవడం, అప్పుడే గుద్దడం, అప్పుడే మీద వండబెట్టుకో, దానికోసం మాట్లాడడం తప్ప ఆమె స్పృహ తప్పిపోయిన టాపిక్ కాదు ఇదా. అక్కడ ఉన్న 10 మంది మొహాలల్లా ఫేస్లల్లా క్లారిటీగా కనిపిస్తుంది. అంటే కావాలని చేసిరు అనుకోవచ్చా? ఇది అందరు కావాలని అనుకుంటారు, మాకు కూడా ఇది మళ్ళీ చేయడానికి కారణం ఏంటి అది అంటే ఇక్కడ ఇంకో అనుమానం కూడా వస్తుంది శృతి గారు. ఎట్లా అంటే ఎప్పుడు లేని ఈ మధ్య శృతి గారికి సికింద్రాబాద్ బోనం వెళ్ళింది కాబట్టి శ్యామల గారు ఈ విధంగా చేశారనే విధంగా కూడా బయట కామెంట్స్ వస్తున్నాయి.
ఇగో ఒక్కటి సార్, ఏమన్నా అనుకోని కామెంట్స్, దేవుడు అందరికి శాశ్వతం కాదు. దేవుడి దృష్టిలో అందరం ఒకటి. Yes, ఇవాళ yes. నాకు వచ్చింది, రేపు ఇంకొకరికో రావచ్చు. ఇప్పుడు Yes, ఒక మాట, yes. శ్యామల గారు చరిత్ర నుంచి ఉన్న నేను ఇంత పెద్ద నాకు సీనియారిటీ అన్నారు. మరి మీకెందుకు బంగారు బోనం ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల నుండి? Yes, అది yes. ఎవరు అదృష్టంలో రావాల్సి ఉంటుందో నా అదృష్టంలో ఉండే నాకు వచ్చింది సార్. దాని వల్ల ఇది కూడా నేను మా పంచాయతీలో మాట్లాడతా. నాకు బోనం వచ్చినందుకు కూడా ఇప్పుడు నేను బయట పెట్టాను. కొంతమంది ఆఫీస్కి వెళ్ళి మరి శృతికి ఎందుకు ఇచ్చిన అడగవాలి. ఇక నేనేం చెప్పాలి సార్? చెప్పండి. ఇన్ని మాటలు నన్ను అడుగుతున్నారు కదా. Yes. మీకు లోపల అంత కుళ్ళు కుతంత్రాలు మీకే ఉంటే మీరు ప్రజలను ఏం బాగు చేస్తారు? ఎస్, కరెక్ట్ పాయింట్. ఎందుకంటే చెప్పండి. ఏది ఎవరికి శాశ్వతం కాదు. మీరు మాట్లాడింది కరెక్ట్ శృతి గారు. నేను ఏమంటున్నానంటే 100%గా మీరు అన్నట్టుగా దేవుని కృప మీ పై నుండి మీరు ఆ బంగారు బోనం ఎత్తుకోవాలని ఉందేమో మేబీ. నాకు లేదండి. నాకు ఇవే బోనాలు కావాలి. నాకు జీవితంలో నాకు వచ్చే భగవంతుడు ఆ ఉజ్జయిని మహాకాళమ్మ వారు ఆనేసి చెప్తున్నా. నాకు ఎన్నడూ బంగారు బోనం పైన ఆశ లేదు. నాకు ఒక కమిటీ కావాలి. నాకు ఒక నేను ఎప్పుడు పబ్లిక్ లో బతికినా నేను అలానే బతుకుతా. రైట్ రైట్, థ్యాంక్ యూ శృతి గారు, థ్యాంక్ యూ. జస్ట్ క్లారిటీ కోసం కాల్ చేసినాం, రెస్పాన్స్ అయినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, విన్నారు కదా మీ ముందే మాట్లాడిన ఆమె మాట్లాడిన విధానం మాట్లాడి మీరు ఏం చెప్పాలంటే? యాక్చువల్లీ నేను శృతి గారికి ఏం చెప్తున్నా అంటే అందరూ కాదు, ఫస్ట్ నుంచి అయినా నేను అదే చెప్తున్నా అన్న. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మారేట్పల్లి కిట్టన్న వాళ్ళది మన సికింద్రాబాద్లో అయితే దగ్గరుండి 8 మంది లేడీ బౌన్సర్స్ని తీసుకుపోయాను. టెంపుల్లో ఎవ్వరు లేరు. పంతులు, వాళ్ళ అన్న వాళ్ళ కూతురు, వాళ్ళ ఫ్రెండ్, ఒక 2-3 అబ్బాయిలు ఉన్నారు. ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది అక్కడ ఎగ్జిట్లో ఒక 4-5 మెంబర్స్. ఎందుకంటే ఎగ్జిట్ నుంచి విఐపి గెస్ట్లు వస్తారు. అక్కడ సైడు మధ్యలో ఒక 4-5 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి విఐపీస్నే పంపించాలి కదా, కానీ మేము అలా చేయలే. ముసలి వాళ్ళని పంపించినాం, చిన్నపిల్లని పంపించినాం, హ్యాండిక్యాపర్స్ని పంపించినాం. మీ నుంచి ఇబ్బంది జరగొద్దు కాబట్టి. ఇప్పుడు అన్న మేము కూడా మనుషులమే కదన్న. ఇప్పుడు ముసలోళ్ళు అంత క్రౌడ్ నుంచి ఎట్లా పోతారు? ఓకే, ఇదంతా పక్కన పెడితే ఓకే, ఇది ఒక క్లారిటీ అర్థమైంది. అసలు స్పాన్సర్స్కి మేజర్ ఇబ్బందులు ఏముంటాయి, మీ కష్టాలు ఏముంటాయి? ఇప్పటివరకు నాకు తెలిసి స్పాన్సర్స్ ఇవ్వచ్చు, కానీ క్లారిటీగా నాకు పెద్దగా క్లారిటీ లేదు. అసలు మీకు మేజర్గా ఎమోషనల్ అయ్యే అంత బాధ, ఇబ్బంది ఎక్కడ, ఏ టైంలో జరుగుతుంది, ఎలాంటి సందర్భాలలో జరుగుతుంది? యాక్చువల్లీ అన్న, బౌన్సర్లో మొత్తం ఒక 4 టైప్స్ ఉంటారు. ఒకటి పబ్స్కి వెళ్తారు, విఐపీస్కి వెళ్తారు, ఇంకొకటి పర్సనల్. ఇప్పుడు ఇట్లా ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తారు, ల్యాండ్స్కి వెళ్తారు. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటాయి. నేను కూడా అందులో అన్నీ చేసుకుంటాను. నేను కూడా ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పుడు నాకు కూడా ఒక నేమ్ ఉందంటే అవన్నీ నేను చేసి అనుభవించినందుకే. మేము మీకు కౌన్సిలింగ్ ఉంటుందా వెళ్ళేటప్పుడు? అంటే బోనాల దానికి ఈ విధంగా ఉండాలి, విఐపి ఈ విధంగా ఉండాలి, పొలిటికల్ ఆ విధంగా ఉండాలి, ఏమన్నా చెప్తారా వెళ్ళే ముందు? మీకు ఒక యూనియన్ ఉంటుందా? యాక్చువల్లీ ఏంటంటే మేము ఎవరైతే మాకు ఈవెంట్ ఇస్తారో మాకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలి, పిల్లలు వస్తే ఎలా ఉండాలి, ముసలి వాళ్ళు వస్తే ఎలా ఉండాలి, ఒక పర్సన్ని ఎలా మాట్లాడాలి అనేది. అది కాకుండా ఎవరైతే మాకు పొలిటికల్ పెట్టుకున్నా, పర్సనల్గా పెట్టుకున్నా వాళ్ళకి అడుగుతాం ఫస్ట్ మేము, మీకు యాజ్ అ పర్సన్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వస్తే మాట్లాడరా, వాళ్ళని జరపాలా, మాట్లాడారు సార్ అని చెప్పాలా, ఇంకా మీకు ఇంకే విధంగా కావాలి. సెల్ఫీలకు వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళని రమ్మనాలా వద్దనాలా ముందే తీసుకుంటారు మీరు? అడుగుతాం సార్, ఎందుకు చెప్పాలా, ఒకవేళ తీసుకున్నాం ఎందుకు ఇచ్చారు బౌన్సర్లను మిమ్మల్ని, వాళ్ళందరూ వచ్చారు కదా అని అడుగుతారు. కాబట్టి వాళ్ళు చెప్పిన కండిషన్స్తోనే మేము ఫాలో అవుతాం. మరి పిచ్చోళ్ళ లెక్క తొయ్యూరనగానే అందరినీ తొయ్యాం కదా. ఎస్, రేపు పొద్దున మిమ్మల్ని కూడా పాయింట్ ఆఫ్ ఈ విధంగా వస్తుంది కాబట్టి. మీకు మేజర్గా ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బౌన్సర్గా? 13 years అవుతుందన్న. 13 సంవత్సరాలు. ఓకే, 13 సంవత్సరాలలో 13 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఒక బౌన్సర్స్ని ఎందుకు ఇంత బ్లేమ్ చేస్తుర్రు, అందరిని ఎందుకు కలుపుతున్నారు? ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు, అది మీడియా. కానీ బౌన్సర్స్, మీరు స్పెషల్లీ వీడియో కూడా చూడొచ్చు, శృతి గారు చెప్పింది బౌన్సర్స్ అన్నారు. కొంతమంది బౌన్సర్స్ వల్ల పడిపోయిందంటే అది హట్టింగ్ ఉండేది కాదు. నేను అసలు ఇప్పుడు ఈ మీడియా దగ్గర కూడా నేను వచ్చేదాన్ని కాదు. నేను ఇప్పుడు శృతి గారిని కూడా క్వశ్చన్ అడిగింది అదే. మీరు కొంతమంది బౌన్సర్స్ వల్ల అని ఒక పాయింట్ అంటే అయిపోతుంది కదా. ఓకే, ఫైనల్గా మీ బౌన్సర్స్కి మిస్టేక్స్ కావచ్చు, ప్లస్ కావచ్చు, ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బౌన్సర్స్కి చెప్పాల్సింది ఏంటిదంటే, ఒకరు మమ్మల్ని పెట్టుకున్నారు అంటే వాళ్ళకి సేఫ్టీ ఇచ్చేటప్పుడు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్, ఇప్పుడు ఒకటి బయటికి వచ్చింది, కొన్ని బయటికి రావు. కొంతమంది ఇప్పుడు తను శృతి గారు ఫేమస్ ఉన్నారు, కొంతమంది రావు, కొన్ని సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి మీరు చూసి మెదలండి.
ఓకే నా- ఇలాంటి మచ్చలు రాని ఇప్పుడు ఒక్కరికి వస్తే అందరికి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క బౌన్సర్కి నేను అది రిక్వెస్ట్ ఆల్మోస్ట్ ఎవరు చేయరు ఇప్పుడు కొత్త ఫీల్డ్ వచ్చిన వాళ్ళకి తెలియదు తొందరపాటులో తొందరగా ఇప్పుడు నేను పెట్టుకునే వాళ్ళకి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే అనుభవం ఉండి ఈ ఫీల్డ్లో ఎలా ఉండాలి ఏంటిది అనుభవం ఉన్న వాళ్ళు రండి వాళ్ళని పిలవండి కొత్తగా వచ్చిర్రు వాళ్ళు తక్కువకి వస్తున్నారు బౌన్సర్స్ అని పిలుచుకొని ఇలాంటివి దేకండి ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకు మచ్చదేకండి. అంతే అన్న వీళ్ళు కూడా పబ్లిక్ కూడా వీళ్ళు తక్కువ బడ్జెట్కే వస్తున్నారు వీళ్ళని పెట్టుకుందాం ఏముంది ఉన్నారు కదా బౌన్సర్స్ అలా కాదు అనుభవం ఉంటేనే పెట్టుకోండి మీకు ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉండదు. మినిమం ఒక బాన్సర్కి 1 డేకి టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంత డబ్బులు ఇస్తారు, ఎట్లా ఉంటుంది అసలు? యాక్చువల్లీ ఏంటిదంటే అన్న టైమింగ్స్ ఇప్పుడు నడిచే దాంట్లో లేడీస్కి ఒక మ్యారేజ్ ఈవెంట్ కానీ ఏది కానీ అది ఈవెంట్ ఎట్లా అంటే ఒక మార్నింగ్ ఒక పర్సన్ పెళ్లి కొడుకు వస్తుందంటే మళ్ళీ పెళ్లి కొడుకు స్టేజ్ పైన క్లియర్ అయ్యే వరకు మేము ఉంటాం. ఎంత ఇస్తారు మీకు పర్ డే, ఎంత ఉంటుంది? పర్ డే 1000 రూపీస్ 800 ఉంటుంది అన్న. అంతేనా? దానికే కదన్న అవి కూడా మా పొట్ట మీద కొడుతురు. యాక్చువల్లీ సీరియస్గా నేను ఒక 2000 నుంచి 3000 ఉంటుంది అనుకున్నా పర్ డే. సీరియస్గా 800 1000 అది కూడా ఎందుకు వచ్చిందంటే ఉండే స్టార్టింగ్లో ఉండే 2000 ఉండే. యాక్చువల్లీ ఏమైందంటే కొత్త యూత్ అనేది పిల్లలు ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయింది బాడీ పెంచడం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి డ్యూటీ చేయడం పొందదు జిమ్ బాడీస్ ఉన్న వాళ్ళే. ఇది బౌన్సర్ పిల్ల అంటే డైలీ ఉండదు కదా డ్యూటీ, డబ్బులు వస్తాయి ఉన్నప్పుడు డబ్బులు. అరే ఇది జిమ్ ఫీజుకో దేనికి అయిపోతుందని వాళ్ళు వచ్చేస్తారు. అట్లా మేము అంతగానం ఎందుకన్నా 1000 రూపాయలకు వస్తాం. ఇట్లా ఎఫెక్ట్ పడి 2000 కాస్త 800 1000 రూపాయలు అయిపోయింది. రూపాయలకే అయిపోయింది అన్న. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి వాళ్ళు ఇంత తింటారు మా పేరు చెప్పుకొని. ఇది కూడా ఉంటుందా? ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్ ఉంది మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు ఆయన సగం తింటాడు. ఓకే ఇప్పుడు ఎట్లా అంటే అన్న మా కష్టం నేను ఓపెన్గా చెప్పాలంటే మేము ఒక నైట్ బయలుదేరినామంటే మళ్ళీ నైట్ ఇంటికి వెళ్తామో లేదా గ్యారంటీ లేదన్న. ఓపెన్గా చెప్తున్నా నేను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను సారీ చేసిన అంటే మేము ఈ ఫీల్డ్లోకి వచ్చినామని కాదు. ఎట్లా అంటే ఒక్కొక్క నైట్ వర్షం పడుతున్నా కాళ్ళు నించొని కాయలు కాసిపోతాయి మాకు. మీరు అనుకోవచ్చు ఏముంటుంది బౌన్సర్స్ ఒక 4 వీడియోలు తీసుకుంటే అయిపోతుంది అని పాయింట్ ఆఫ్ లో మాట్లాడతారన్న. ప్రామిస్గా చెప్తున్నా మేము ఒక బడ్జెట్ తీసుకున్నామంటే నేను ఎంత దూరం నుంచి వస్తానో నాకు తెలుసు. మేము ఏదో ఇది బౌన్సర్ ఫీల్డ్ బతుకుదారి కోసం చేస్తలేం, ఇది ఇష్టం మాకు, ప్యాషన్. నాకు ఒక సెక్యూరిటీ నేను ఎందుకు తగ్గాలి? ఇప్పటివరకు అన్నా మీరు చూసుకోవచ్చు ఇంత ఫేమ్ ఉన్న లేడీ బౌన్సర్ లేదు, నేనే ఫస్ట్ లేడీ బౌన్సర్. ఎట్లా అంటే ఇన్స్టాలో ఫేమ్ అయిన ఉండొచ్చు నాకన్నా ఉన్నారు కావచ్చు కానీ వాళ్ళు ఇంక పబ్లిక్కి రాలే, నేను పబ్లిక్ వచ్చిన. అందరు ఎట్లా అంటే లేడీ బౌన్సర్ ఏం చేస్తుంది, జెంట్స్ ఉంటే సరిపోతుంది, ఏం చేస్తారు లేడీస్ ఎందుకు చేయరు? లేడీస్ బౌన్సర్స్ ఎందుకు ఉండరు? సారీ తల్లి, అది నాకు అర్థమైంది మీ కష్టం. ఒక మాట చెప్పాలన్న, నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను నైట్, అక్కడ చాలా క్రౌడ్ ఉంది. మన యూత్ అంటే ఇప్పటివరకు నా ఫ్యామిలీకి కూడా చెప్పలే, యూత్ పోరలు ఉన్నారు. వాళ్ళు ఇట్లనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తే నేనే బెదిరించిన, ఎందుకు అట్లా చేస్తున్నారని. నన్ను యాక్చువల్లీ మేము ఏంటంటే సఫారీస్ వేసుకుంటాం కదా సివిల్ డిపార్ట్మెంట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కొంచెం దూరం వచ్చే ఏరియాలో నన్ను ఫాలో అప్ అయ్యారన్న, బెదిరించిన అని. యూత్ ఇప్పుడు ఎట్లా అంటే యూత్ ఎప్పుడు ఎట్లున్నది తెలియదు, డ్రగ్స్ తీసుకుంటారు. ఇప్పుడు మా జాబ్ చేస్తున్నామంటే ఉత్తినే కాదు కదన్న, మాకు ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి, ఎంతమంది. ఇప్పుడు మీరు కుత్తి ఒక 2 నిమిషాలు వీడియోలో చూస్తారు కానీ తర్వాత ఎట్లుంటుందో మీకు తెలియదు, ఎవరు ఎట్లా టార్గెట్ చేసేది తెలియదు. మీరు ఒక్కరే వెళ్ళాలి మళ్ళీ ఇంటికి ఆ నైట్లో, ఏ నైట్ ఈవెంట్ అయిపోతే ఆ నైట్లో, కాబట్టి మీకు థ్రెట్ అనేది ఉంటుంది. ఒక్కరిని ర్యాష్గా బిహేవియర్ చేసినా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే తాగి ఉంటారు కాబట్టి. చేస్తారు కాదు, చేసిర్రు కూడా ఆల్రెడీ. యాక్చువల్లీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను చూసిన అన్న. నైట్ టైంలో మా వెనకాల ఫాలో అవ్వడం, మేము వేరే బౌన్సర్ కాల్ చేసి ఇట్లా సిచ్యువేషన్ అన్నారా అంటే ఇమ్మీడియట్గా రావడం, వాళ్ళు ఉండడం, వాళ్ళని చూసి వాళ్ళు వెళ్ళిపోవడం, చాలా జరిగినాయి ఇట్లా. ఇప్పటి వరకు ఎవరైనా బౌన్సర్స్ని ఈ విధంగా అటాక్ చేసి కొట్టడం అట్లాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయా? అన్న చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పబ్స్లో బౌన్సర్స్ ఉంటారు, మీరు చూసుకోవచ్చు. నేను పబ్ నేమ్ చెప్పలేను కానీ ఒక మన కొండాపూర్లో ఒక పబ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే లీడర్స్ ఉంటారు, అంత రిచ్ కిడ్స్ వస్తారు పబ్స్కి. ఆ పబ్లో ఏమైందంటే ఒకసారి నేను ఆపోజిట్ పబ్లో నేనున్నా,
యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళు ఏదో అంటే పర్మిషన్ ఇవ్వము, మీరు డ్రింక్ చేసి ఉన్నారు. యాక్చువల్లీ పబ్స్లో ఏంటంటే ఒకసారి డ్రింక్ చేసి ఉన్నాక అలో చేయరు, మళ్ళీ పబ్కి అలో ఉండదు. అలో ఉండదు. డ్రింక్ చేయని వాళ్ళనే పంపిస్తారు. వాళ్ళు చెక్ చేస్తారు, బాడీ చెక్ చేస్తారు, డ్రగ్స్ గిట్లా ఏమున్నాయని బౌన్సర్స్ చెక్ చేస్తారు కదా. అప్పుడు స్మెల్ వస్తే ఆపితే ఆ పర్సన్ని కొడితే నా దగ్గర మేబీ వీడియోస్ ఉండొచ్చు, నేను చూపిస్తా. అది అంతా బ్లడ్ అంత ఘోరంగా కొట్టిరన్న డ్రింక్ చేసి. డ్రింక్ చేసి. యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి మీకు డిపార్ట్మెంట్ నుంచి? ఏమైనా ఉంటుందా బౌన్సర్స్ మీద? మీకు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? అన్న ఉంటాయి, మాకు కూడా లైసెన్స్ ఉంటుంది, మాకు కూడా అడుగుతారు. యాక్చువల్లీ ఏంటంటే ఎవరిది ఇష్యూ అని ఇప్పటి వరకు మాకు డిపార్ట్మెంట్ నుంచి ఏం ప్రాబ్లం లేదన్న, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మేము ప్రజల సేఫ్టీ, ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ తర్వాత సేఫ్టీగా చూసుకునేది మేమే. ఎందుకంటే ప్రతి చిన్నదానికి డిపార్ట్మెంట్ రారు కాబట్టి మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది, బౌన్సర్స్ ఉన్నారు ఏం కాదు అని ఒక ట్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఎంత సేఫ్గా ఉంటామంటే ఇప్పుడు మేము ఇవన్నీ కనిపించమన్నా, ఒక బోనం ఒక పర్సన్ పడేసిందంటే అందరినీ కలిపేస్తే మాకు బాధ అనిపిస్తుంది కదా. అర్థమైంది. ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటారు? ఫైనల్ గా ఒక్కొక్కరు తిండి కూడా తిండికుండదన్న. ఈవెంట్స్ పోతే ఈవెంట్ పనంతా చేయించుకుంటాడు. ఫుడ్ ఏది అంటే మా ఫుడ్ అయిపోయింది, తర్వాత ఫుడ్ తెప్పియారు మీకు, కనీసం నిలబడ్డారు వీళ్ళు మనకు సెక్యూరిటీ ఉన్నారు అనేది కూడా ఉండదు. అందరూ ఉండరన్న, కొంతమంది వాళ్ళ ఇంటి బిడ్డ లెక్క చూసుకుంటారు. అబద్ధం చెప్పొద్దు, అరే మా అక్కరా అని చెప్పి దగ్గరుండి కూర్చోట్టి మాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చింది వేరే ఉంటుంది. అదే ఇంకొక పర్సన్ కూడా ఇస్తారు కానీ కొంతమంది ఇవ్వరు. కొంతమంది ఎట్లా అంటే తీసి పడేస్తారు ఇట్లా, ఏంది ఏం మాట్లాడుతున్నావు, ఇస్తా పెట్టుకున్నాం నేను బౌన్సర్గా, డబ్బులు ఇస్తా పెట్టుకున్నాం అన్నట్టు మాట్లాడతారు. ఓకే, కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు మీరు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది అర్థం కాదు వాళ్ళకి. అర్థం కాదు. యాక్చువల్లీ నేను అదే అన్న రిక్వెస్ట్ చేసేది, డిపార్ట్మెంట్ అని అంత రెస్పెక్ట్ శృతి గారు వాళ్ళు చెప్తే బౌన్సర్స్ కూడా అదే, వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటే మేము సెకండ్ ప్లేస్లో మేమే మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసేది, సేఫ్గా చూసేది మిమ్మల్ని, మీకోసమే మేము చేసేది. ఏదో మాకు డబ్బులు ఇస్తారు కదా, మేము ఏదో ఫేమ్ కావాలని కాదు, అక్కడ మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి వస్తారు అంటే మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా ఇంట్లో పెట్టడమే మా డ్యూటీ. ఎస్ రైట్. ఇది యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరో ఒకరు చేసిన దానికి కొంతమంది అని మెన్షన్ చేయాలి అనేది మేజర్ ఇంపార్టెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్. కానీ ఏదైనా శృతి గారు అన్నారు అని ఆమెను ట్రిగర్ చేసి ఏమనట్లేదు, ఇట్లా అంటే బాగుండేది కదా, మా అందరి పుట్ట మీద కొట్టినట్టు ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది వీళ్ళ అంశం. కాబట్టి ఓకే, చూసేవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎవరిని మనం తప్పు పెట్టడానికి లేదు. ఒక ఫ్యాషన్ కోసం పనిచేస్తూ ఉన్నాం మేము, మాకు గతి లేక కాదు, ప్యాషన్ కోసం, మాకు ఒక ప్యాషన్ ఇది అని చెప్తా ఉన్నారు. ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది. ఎంత బాధ ఉంటే ఎమోషనల్ అయితే ఒకసారి ఆలోచించండి. ఇది మొత్తం మీద పరిస్థితి. ఏదేమైనా ఎవరినో ఉద్దేశించి ఎవరినో అనాలనేది ఇక్కడ ఇంటెన్షన్ కాదు, వీళ్ళ ప్రాబ్లం కూడా చెప్తాననేసరికి ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి అంశాన్ని తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు నాతో ఫస్ట్ అన్నది అది ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు అన్నప్పుడు 100% రెస్పాన్స్ అవ్వాలి, మన బాధ్యత. ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ కావచ్చు, లేదంటే బాన్సర్గా వాళ్ళ బాధ్యత ఏందో మీడియాగా ప్రతి ఒక్కరి అంశాన్ని మనం బయట పెట్టడం మన బాధ్యత కాబట్టి తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం మీద ఎవరైనా కొంచెం కామెంట్లు పెట్టేటప్పుడు కానీ ఒకరు ననే ముందు కానీ కొంచెం చూసుకున్నానండి అనేది ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ విషయం కూడా కావచ్చు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఫైనల్గా ఇది మ్యాటర్. ఫైనల్గా ఏమన్నా చెప్దాం అనుకుంటున్నాం, ఒక 1 వర్డ్లో ఏమన్నా? యాక్చువల్లీ అందరి బౌన్సర్స్ అట్లుంటారు, ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి. మేము కూడా మీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాం. కానీ శివశక్తులైనా రేపు మీకు మీటింగ్ ఉన్నా ఏదున్నా కానీ పాయింట్ ఆఫ్ మమ్మల్ని చేసి అందరినీ కలపకండి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ బోనాలు ఉన్నా నేను అందరి బౌన్సర్స్కి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది ఇట్లుండండి అని చెప్పి, మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా వాళ్ళకి ముందే చెప్పండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చెయ్యండి అని. సీనియర్ బౌన్సర్స్ని పెట్టుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. బౌన్సర్స్ అని అందరినీ కలపకండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నా అంటే మీ దాంట్లో కూడా అందరూ అని అన్నారు కదా, కొంతమంది శివశక్తులనే పాయింట్, మాకు కూడా అట్లనే ఉంటుంది కదా, అందరం కాదు మేము, కొంతమంది జరుగుండొచ్చు, దానికి మేము తప్పని నేను కూడా అంటున్నా. కానీ నెక్స్ట్ టైం జరగద్దు అని మేము కూడా బౌన్సర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నా, శృతి గారికి కూడా రేపు మీరు అక్కడ మాట్లాడినా కానీ అందరని కలపకండి ప్లీజ్, రిక్వెస్ట్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ప్రామిస్గా చెప్తున్నా, నేను యాక్చువల్లీ కొన్ని మీడియాస్కి కాల్ చేసిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలే. అన్నకి నైట్ ఒక మెసేజ్ చేసిన అంతే, జస్ట్ అన్న వెంటనే రెస్పాండ్ అయ్యిండు. యాక్చువల్లీ ఈరోజు బిజీ ఉన్నాను, లేదన్నా నేను ఇప్పుడే మాట్లాడాలి, హీట్ ఆఫ్ మూమెంట్లో ఇప్పుడు జరుగుతుంది డిస్కషన్, ఒకరి నుంచి ప్రతి జోయినిక్ క్వశ్చన్ అదే చేస్తున్నారు, దానికంటే ఒక ఆన్సర్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్లో అన్నకు అడగంగానే అన్న రెస్పాండ్ అయ్యిండు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా బాధ్యత తల్లి, థ్యాంక్ యూ కాదు.
ప్రతి ఒక్క అంశాన్ని బయటికి తేవడం అనేది మా బాధ్యత కాబట్టి 100%గా రెస్పాన్స్ ఇవ్వాలి. మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు బిజీ ఉన్నామా లేదా అనేది కూడా కొంచెం రిప్లైలు ఇవ్వండి. వాట్ ఎవర్, నేను కూడా బిజీగా ఉండి కొంతమందికి రిప్లై ఇవ్వకపోవచ్చు, 100%గా చూస్తే మాత్రం రిప్లై ఇస్తాం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మన పని ఇది, మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఓకే, మొత్తం మీద ఇది పరిస్థితి. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, ఇప్పుడు ఆవిడ కూడా జోగినీలను టార్గెట్ చేసి మాట్లాడింది ఏం లేదు. మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి, బాన్సర్స్ కూడా కొంచెం చూసి ర్యాష్గా బిహేవియర్ చేయకండి. మీరు కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఆల్రెడీ నేను గ్రూప్స్లో పెట్టిన అన్న మెసేజెస్ ఇట్లా వస్తున్నాయి అని చెప్పిన. యాక్చువల్లీ వాళ్ళు కూడా పాయింట్, ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా పాయింట్ ఏం రేజ్ చేస్తున్నారంటే, యాజ్ అ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని పేమెంట్ తక్కువ అని చెప్పి వాళ్ళని పెట్టుకుంటున్నారు. వాళ్ళకి బాన్సర్స్ ఏ విధంగా ఉండాలి, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి మేజర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. తక్కువ పేమెంట్గా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి తెలియదు బాన్సర్ అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా బిహేవియర్ చేయాలి, బయట వచ్చే జనాలతో ఏ విధంగా ఉండాలనేది తెలియదు కాబట్టి ఎవరో చేసిన తెలియని వాళ్ళు చేసిన దానికి మా మీద పడుతుంది అనేది వీళ్ళ ఆవేదన. ఇది మొత్తం మీద స్టోరీ. ఎవరిని ఇక్కడ ఈ వీడియో ఫుల్ లెంత్గా చూస్తే అర్థమవుతుంది స్టోరీ ఏందని. స్టార్టింగ్ ప్రోమో చూసి కామెంట్స్ పెట్టకండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న.